ఆత్మవరముల అభిషేకమును పొందగరారండి, పొందగరారండి. శుభములు కురిసే పూజా బలిలో పాల్గొనరారండి, ఆత్మవరముల అభిషేకమును పొందగరారండి. శుభములు కురిసే పూజా బలిలో పాల్గొనరారండి, ఆత్మవరముల అభిషేకమును పొందగరారండి. ఆదియు అంతము మన ప్రభువే, ఆదియు అంతము మన ప్రభువే, ప్రార్థించగరండి, దీవెన పొందండి. ప్రార్థించగరండి, దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. భారము నిండిన మనసులకు శాంతిని వసతులు ప్రభువు, భారము నిండిన మనసులకు శాంతిని వసగులు ప్రభువు, వేదన నిండిన హృదయములో ఊరట నింపును ప్రభువు, వేదన నిండిన హృదయములో ఊరట నింపును ప్రభువు. ప్రభువే మనకు ఆనందం, ప్రభువే మనకు ఆధారం, ప్రభువే మనకు ఆనందం, ప్రభువే మనకు ఆధారం, ప్రభువే మనకు రక్షణ నిలయం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం శుభ స్వాగతం.
చీకటి నిండిన బ్రతుకులలో జీవపు వెలుగు ప్రభువు. చీకటి నిండిన బ్రతుకులలో జీవపు వెలుగు ప్రభువు. జీవితపు ప్రతి మలుపులలో త్రోవను చూపును ప్రభువు. జీవితపు ప్రతి మలుపులలో త్రోవను చూపును ప్రభువు. ప్రభువే మనకు ఆనందం, ప్రభువే మనకు ఆధారం, ప్రభువే మనకు ఆనందం, ప్రభువే మనకు ఆధారం, ప్రభువే మనకు రక్షణ నిలయం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం శుభ స్వాగతం. ఈ 2024 సంవత్సరపు పునీత ఫ్రాన్సిస్ షౌరి వారి పండుగ సమిష్ట దివ్య బలి పూజని అర్పించి మనను దీవించవిచ్చేసిన మన ప్రియతమ విజయవాడ మెత్రానులు మహాగణ శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు గారికి విశ్వాసభ ప్రొవిన్షియల్ సుపీరియర్ రెవరెండ్ ఫాదర్ జేసురాజు బలువూరి గారి తరపున, విశ్వాసభ గురువుల తరపున, అజ్జంపొడి కథోలిక సంఘము తరపున స్వాగతం సుస్వాగతం పలుకుతూ చప్పట్లతో మన మధ్యకు ఆహ్వానించుకుందాం. హార్టీ వెల్కమ్ టు యు డియర్ లార్డ్షిప్. విశ్వాస సభ జనరల్ కౌన్సిలర్ అయినటువంటి వెరీ రెవరెండ్ ఫాదర్ మ్యారియో కురపాటి గారిని ఈ దివ్య బలి పూజకు ఆహ్వానించుకుందాం. అల్లిపల్లి పుణ్యక్షేత్ర డైరెక్టర్ మరియు విచారణకర్తలైనటువంటి రెవరెండ్ ఫాదర్ మరియ జోజి రాయి గారిని, సెయింట్ పాల్స్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ సుపీరియర్ రెవరెండ్ ఫాదర్ విల్సన్ గారిని, ఔటుపల్లి వికార్ ఫొరైన్ రెవరెండ్ ఫాదర్ పసల థోమస్ గారిని, ఎంఎస్ఐజే సుపీరియర్ జనరల్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ రవి గారిని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజకు ఆహ్వానించుకుంటూ చప్పట్లు కొడదాం. మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పూజ్య యాజకులకు స్వాగతం సుస్వాగతం. ఈ పూజా బలిలో పాల్గొని ప్రార్థించ విచ్చేసిన కన్యస్త్రీలకు విశ్వాసులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈ పరిశుద్ధ పూజా బలిని మన విచారణ నిమిత్తము సమర్పించ వేడుకుంటూ ఈ పరిశుద్ధ పూజా బలి ప్రారంభించవలసిందిగా మన ప్రియతమ పీఠాధిపతులను అర్థిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పూజ్య గురువులారా, ఈరోజు మనం ఫ్రాన్సిస్ షౌరి వారి మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం లాగే చాలా భక్తితో శ్రద్ధతో చేసుకుంటున్నాం. ఆయనకు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు గారి పేరు పునీత ఇగ్నేషియస్ లోయోలా గారు. ఇగ్నేషియస్ లోయోలా గారు ఫ్రాన్సిస్ జేవియర్ని మన భారతదేశానికి పంపేటప్పుడు ఆయన్ను ఆశీర్వదించి ఆయనకు ఒక మాట చెప్పారు. వెళ్ళి అందరి హృదయాల్లో ఈ ప్రేమాగ్నిని రగిలింపజేయి అన్నారు. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే వెళ్ళి వాళ్ళకి నిప్పు పెట్టని అర్థం అన్నమాట. గో అండ్ సెట్ దెమ్ అండ్ ఫైర్. కానీ మన భాషలో చెప్పేటప్పుడు వెళ్ళి వాళ్ళందరి హృదయాల్లో ప్రేమాగ్నిని రగిలించు అని ఆయన ఆదేశం ఇచ్చారు. వచ్చినప్పటి నుంచి చనిపోయే వరకు 10 సంవత్సరాల పాటు కష్టపడి సముద్రాలు దాటి చాలా
ఒకే నిష్ఠతో ఒకే భక్తితో క్రీస్తు సువిశేషాన్ని బోధించారు. ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళాలా, ఏ ఊరు వెళ్ళాలి, ఎవరిని కలుసుకోవాలి, ఎవరికి క్రీస్తును ప్రకటించాలి, క్రీస్తు ప్రేమను పంచాలి అని తనలో ఒకటి తపన. ఆ తపనతో జీవించాడు. జీవిస్తూ వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ చైనా మెయిన్లాండ్ కనపడుతూ ఉంది. అయినా సరే అక్కడికి వెళ్ళలేకపోయాడు. అప్పటికే తన జ్వరం వచ్చేసింది. తను చాలించాడు. ఈరోజు మనం ఆయన చనిపోయిన రోజుని, ఆయన వర్ధంతిని మనం పండుగగా చేసుకుంటున్నాం. కానీ ఆయన వదిలిపెట్టిన ఆ ప్రేమాగ్ని మనలో ఇంకా రగులుతూ ఉందా లేదా? ముఖ్యంగా ఈ విచారంలో రగులుతూ ఉండాలి. ఆ ప్రేమాగ్ని, దేవుని మీద ప్రేమ, దేవుని మీద నమ్మకం, దేవుని దయలో నమ్మకం, ఇవన్నీ ఆ దేవుని ప్రేమను మనం ఇప్పుడు మన కుటుంబాల్లో రగిలించాలని ఈ పండుగ యొక్క ముఖ్య సూచన. సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చే యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను నీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, హస్తత చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. బహుళకమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా, మహిమా కలుగునుగాక. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల ప్రభువా, పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము,
ప్రణితైన పుత్రుడా ప్రభువైన క్రీస్తువా పిత యొక్క పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహావైభవములకై వందనములర్పించుచున్నాము నీకు వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి కలుగునుగాక పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా మనవి ఆలింపుము మాకు దయచూపుము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము నీకు వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక పవిత్రుడవు నీవే మా ప్రభుడవు నీవే పవిత్రుడవు నీవే మా ప్రభుడవు నీవే మహోన్నతుడవు నీవే పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము నీకు వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత్ ఫ్రాన్సిస్ సేవియర్ బోధనల ద్వారా అనేక మంది ప్రజలను నీ వైపునకు త్రిప్పుకొంటివి, వారిని నీ సొంతము చేసుకొంటివి. కావున అతని విజ్ఞాపన ప్రార్థనా ఫలితముగా విశ్వాసుల హృదయములు భక్తితో ప్రజ్వరిల్లునుగాక. శ్రీసభ విశ్వమంతటా వ్యాపించి ఆధ్యాత్మిక అధిక సంతానమును పొంది ఆనందించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పేదలకు సువార్తను ప్రకటించుటకును ప్రభు నన్ను అభిషేకించెను. మొదటి పట్నము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. పేదలకు సువార్తను ప్రకటించుటకు ప్రభు నన్ను అభిషేకించెను. మొదటి పట్నము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను. పేదలకు సువార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారిని ఉత్సాహము పుట్టించుటకును, బందీలకు విముక్తియు, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకును అతడు నన్ను పంపెను. ప్రభు అనుగ్రహవచమును గురించియు, మన దేవుడు శత్రువులను శిక్షించు దినము గురించియు ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బుగ్గకి బదులుగా పూలదండనిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసుకుటకును అతడు నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములను అని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఆత్మమా ప్రభుని నామములో సన్నుతించుమా. రెండవ పఠనము. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 16వ వచనము నుంచి 19వ వచనం వరకు మరియు 22వ వచనము నుంచి 23వ వచనం వరకు. సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడి తిని, కనుక సువార్తను బోధించుకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. ఈ పనిని నా అంతటా నేనే చేసినచో ప్రతిఫలము ఆశించవచ్చును. కానీ ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని ఒప్పజింపబడినదని అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. నేను స్వతంత్రుడను, ఎవరికిని దాసుడను కాను. కానీ ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికిని నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. విశ్వాసమున బలహీనులకు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలె నైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనను రక్షింపగలుగుటకు కాను, అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. ఇది ప్రభువాక్కు.
హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో పునీత లూకాసు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని 2 చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కాని పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. యజమానుని ప్రార్థింపుడు. మీరు పుడు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలెనైనను సంచినైనను పాదరక్షలనైనను తీసుకొని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించిన ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతికాముడు అతట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును. లేనిచో అది తిరిగి మీకే చేరును. ఇది క్రీస్తు సువిశేషము. సహోదరి సహోదరులారా, పునీత ఫ్రాన్సిస్ శౌరి వారు 1506వ సంవత్సరంలో ఏప్రిల్ నెల 7వ తేదీన ఉత్తర స్పెయిన్ దేశంలో నవార్రా రాజ్యంలో సెవేరు అనే పట్టణంలో హువాన్ యాసో మరియు దోనా మరియాకు కలిగిన 7 సంతానంలో తాను చిన్నవాడుగా జన్మించాడు. వారిది సంపన్నుల కుటుంబం. కానీ తన 9వ ఏట
తండ్రి హువాన్ మరణించాడు. 1525 సంవత్సరం వరకు జవేరీ పట్టణంలో ఉండి చదువులు పూర్తి చేశాడు ఫ్రాన్సిస్ జేవియర్. ఆ సంవత్సరమే ఫ్రాన్సు దేశంలోని ప్యారిస్ నగరానికి వెళ్ళి అక్కడ కాలేజ్ ది సాంత్ బార్బ్ అనే సంస్థలో పెద్ద చదువులు ఆరంభించాడు. 1528 సంవత్సరంలో పట్టభద్రుడై అక్కడే అధ్యాపకుడుగా తన వృత్తిని కూడా ప్రారంభించాడు. అక్కడ అతనికి పీటర్ ఫావ్ర్ అనే వ్యక్తితో స్నేహం ప్రారంభమైంది. ఈ స్నేహితుడు మంచివాడు, మంచి కథోలికుడు. అప్పుడు జేవియర్ను తన ఆధ్యాత్మిక గురువు అయిన ఇగ్నేషియస్ లయోలా గారి వద్దకు తీసుకుని వెళ్ళాడు. ఇగ్నేషియస్ లయోలా గారు ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో ఆయన కూడా ప్యారిస్లో ఉండేవాడు. ఆ అనుబంధం అతన్ని ఒక విశ్వాసపాత్రుడైన సహచరునిగా మార్చివేసింది. ఇన్యాసి గారు మార్కు గారి సువిశేషంలో చెప్పబడినట్లు, లోకమంతా సంపాదించుకొని నీ ఆత్మను కోల్పోతే ఏమి ప్రయోజనం? మార్కు గారి సువిశేషం 8:36. లోకమంతా సంపాదించుకొని నీ ఆత్మను కోల్పోతే ఏం ప్రయోజనం అనే వాక్యాన్ని జేవియర్ గారికి చదివి వినిపించినప్పుడు అతనిలో పరివర్తన కలిగింది. అప్పుడు పరివర్తన కలిగి ఆధ్యాత్మిక జీవితంపై ఆయనకు ఆసక్తి కలిగింది. దైవ ప్రేమలో చిక్కుకుంటే నీ జీవిత సర్వస్వం మారిపోతుంది అన్న సత్యాన్ని ఫ్రాన్సిస్ జేవియర్ దృఢంగా విశ్వసించాడు. దేవుని సేవ చేయటం అంటే దేవునితో ప్రేమలో పెరగడం. దీని యొక్క ముఖ్యమైన విషయం. ఎందుకు వీళ్ళందరూ దైవ సేవ చేస్తున్నారు అంటే ఏదో సేవ పని చేయటం కాదు, దేవునితో ప్రేమలో పడ్డారని మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉన్న గురువులు కానీ కన్యాస్త్రీలు కానీ ఎవరైతే సువార్త పరిచర్య చేస్తున్నారో, తమ జీవితాన్ని ప్రభునికి అంకితమనుస్తున్నారో, ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఒక ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరితో ఒకళ్ళు ప్రేమలో ఉండి ఒకళ్ళని విడిచి ఒకడు ఉండలేరు. అదేవిధంగా గురువు కానీ కన్యాస్త్రీ కానీ ప్రేషిత సేవ చేసే ప్రతి వాళ్ళందరూ ఎవరైతే క్రీస్తు సువిశేషాన్ని ఇతరులకు బోధిస్తున్నారో వాళ్ళు దేవునితో ప్రేమలో పడ్డారని దీని భావం. ఆ విధంగా దైవ ప్రేమలో చిక్కుకుంటే నీ జీవిత సర్వస్వం మారిపోతుంది అనే విశ్వాస సత్యాన్ని జేవియర్ గారు దృఢంగా విశ్వసించాడు. ఇగ్నేషియస్ లయోలా గారితో పరిచయం ప్రారంభమైన తరువాత ఆయనతో పాటు ఆయన తన మిత్రులందరికీ తపోభ్యాసాలు చేయాలని అందరినీ ఆహ్వానించాడు. అందులో ఒక ధ్యానం ఉంది, ఒక ప్రత్యేకమైన ధ్యానం. ఆ ధ్యానం దాన్ని ఏమంటారంటే 2 జెండాల ధ్యానం అంటారు. 2 జెండాలు. ఎవరైనా ఒక లీడర్ ఉంటే ఏం చేస్తారు ఈ రోజుల్లో? లీడర్ ఉంటే ఆయన పార్టీకి చెందినవాడు. పార్టీకి చెందినవాడు అంటే వాళ్ళు జెండా ఎగరేస్తారు. ఒకళ్ళది ఒక జెండా, ఇంకోళ్ళది ఇంకొక జెండా. అది 2 జెండాలు. ఈయన కూడా ఇక్కడ 2 జెండాల ధ్యానం మొదలుపెట్టాడు ఆయన. ఈ 2 జెండాల ధ్యానంలో ఇది ఇద్దరు యుద్ధ నాయకుల గురించి ధ్యానం. ఎవరా నాయకులు? ఒకరు పిశాచమైతే ఇంకొక నాయకుడు క్రీస్తు. ఈ తపోభ్యాసములలో ఇది చాలా ముఖ్యమైన ధ్యానం. ఈ ధ్యానాన్ని అతి జాగ్రత్తగా రచించాడు ఇగ్నేషియస్ గారు. ఆయన ఇది సువిశేష విలువలను అందజేస్తూ లోక విలువలను వ్యతిరేకిస్తుంది. అటువంటి ధ్యానాన్ని తన స్నేహితులకు అందించాడు ఇగ్నేషియస్ గారు. ఈ ధ్యానం చేసిన తర్వాత ఫ్రాన్సిస్ జేవియర్ తను లోకవాంఛలకు లొంగిపోయిన వ్యక్తినని, తాను ఐశ్వర్యానికి, గౌరవాలకు, గర్వానికి అంకితమయ్యానని, వాటినే తన విలువలుగా చేసుకొని వాటి కోసమే తాను ఆరాటపడుతున్నానని అటువంటి వ్యక్తిగా తనను తాను గుర్తించాడు. ఎటువంటి వ్యక్తి? ఒకసారి చదువుతున్నాడు, ఈ సువార్తను చదువుకుంటూ ఉంటే ఆయనకి అర్థమైంది ఏంటంటే తాను లోకవాంఛలకు లొంగిపోయిన వ్యక్తినని, అలాగే ఐశ్వర్యానికి, సంపదలకు, గౌరవాలకు, గర్వానికి అంకితమయ్యానని, వాటినే తన విలువలుగా చేసుకొని
వాటి కోసమే ఆరాటపడుతున్నానని అటుకున్న వ్యక్తిగా తనను తాను గుర్తించాడు. ఇటువంటి ఆలోచనలు, దృక్పథాలు తనకు చేకూర్చేదేమిటి? ఇవన్నీ తనలో ఒక అగాధాన్ని, ఒక ఖాళీని, ఒక శూన్యతను సృష్టిస్తున్నాయని అతను తెలుసుకున్నాడు. అందుకే ఆ సాతాను జెండాను వదిలిపెట్టి క్రీస్తు జెండా కోసం దగ్గరికి వచ్చాడు. క్రీస్తు జెండా తనను శాశ్వత విలువలతో కూడినదని గుర్తించి ఆ జెండాను అనుసరించి ఆ విలువలను అనుసరించుకోవాలని నిర్ణయించుకున్నాడు. వీటిని పాటించాలంటే చాలా కష్టం. ఎందుకంటే క్రీస్తును అనుసరించాలంటే అక్కడ నీకు ఐశ్వర్యాలు ఉండవు, దానికి బదులు పేదరికం ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద నీకు గౌరవాలు ఇవ్వరు, దానికి తోడు వినయం ఉండాలి. ఒక్కొక్కసారి మనల్ని కించపరుస్తూ ఉంటారు, అందుకే అవమానాలు కూడా చోటు చేసుకుంటాయి. అందుకని క్రీస్తు జెండాను పాటించాలంటే, క్రీస్తు విలువలను పాటించాలంటే లోకంలో పేదరికం, వినయం, అవమానాలు తప్పవని గ్రహించి వాటిని భరించడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు ఈ ఫ్రాన్సిస్ షౌరీ వారు. ఒకవేళ వీటిని పాటించలేకపోతే తన గతి ఏమవుతుందని ఇగ్నేషియస్ వారిని అడిగారు. ఒకవేళ మిమ్మల్ని నేను ఫాలో అవుతుంటే క్రీస్తునే అనుసరించాలనుకుంటూ ఉంటాను, మధ్యలో నేను ఆగిపోతే నా గతి ఏమవుతుందని అని అడిగాడు. అప్పుడు ఇగ్నేషియస్ గారు ఒక సవాలు విసిరాడు. ఆ సవాలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 9వ అధ్యాయం 16వ వచనం, సువార్తను ప్రకటించు ఆవశ్యకత నాపై మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపనిచో నాకు ఎంత అనర్థము అనే సవాలు. భయపడుతున్నావేంటయ్యా, సవాలు తీసుకో అని అతనికి ఒక సవాలు విసిరాడు. ఈ విధంగా కానీ మనం అశక్తులం, మనకు తెలుసు. ఒక సవాలు విసిరి అతనిలో ఒక నూతన ఉత్తేజాన్ని ఆయన రగిలించాడు. తర్వాత దాని గురించి ఆలోచిస్తే మనం అందరం అశక్తులం, మందరిలో శక్తి లేదు. ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రం సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కాదు, కానీ మాది కాదు. మరి మనం ఏం చేయాలి? మనం ఏం చేద్దాం చెప్పండి. అజ్జంపూడి క్రైస్తవులు మనకిక్కడ ఫ్రాన్సిస్ షౌరీ వారి దేవాలయం ఇక్కడ నిర్మించారు చక్కగా. తొందరలో అది కూడా ఆరంభం కాబోతుంది. ఫాదర్స్ అందరూ మీకు మంచి సేవలు చేస్తున్నారు. కాబట్టి క్రైస్తవులుగా మనమేం చేయాలి? క్రీస్తు మనకు చేసిన గొప్ప క్రియలను, విశ్వాసపరంగా మన జీవితాలలో వచ్చిన మార్పులను గురించి, దేవుడు మనకు చేసిన గొప్ప కార్యాలను గురించి, అతని ఓదార్పును గురించి మనం కూడా ఇతరులకు తెలియజేయాలి. దేవుడిని గురించి మాట్లాడుతూ ఉండాలి. ఇళ్లల్లో కానీ బజార్లలో కానీ మనం మాట్లాడేటప్పుడు, మన మధ్యలో మాట్లాడేటప్పుడు దేవుడిని గురించి మాట్లాడాలి. దేవుడు చేసే గొప్ప కార్యాలను గురించి మాట్లాడాలి. అది మనం మాట్లాడవలసిన విషయం. ఎన్నో కష్టాలకు వచ్చి వేరే భాషలో నేర్చుకొని ఆ నేర్చుకునే ప్రయత్నంలోనే వారికి ప్రభుని అందించాడు మన ఫ్రాన్సిస్ షౌరీ వారు. ఆయన అంతా ఇష్టపూర్తిగా మాట్లాడినా సరే మంచి భాష మాట్లాడలేకపోయాడు. అయినా సరే ఆ విధంగానే క్రీస్తు ప్రభుని ఆయన సువార్తను అందించగలిగాడు. యేసు సభ శ్రేష్ఠులు, దైవ సేవకుడు ఫాదర్ అరూపే గారు ఒక మాట అన్నారు. ఏమన్నాడంటే, నథింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ గాడ్. నథింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ గాడ్. దేవునితో ప్రేమలో పడడం అన్నిటికంటే గొప్ప విషయం అన్నాడు. దేవునితో ప్రేమలో పడడం అన్నిటికంటే గొప్ప విషయం అని చెప్పారు. కాబట్టి మనం కూడా ఈ ప్రేమలో పడాలి. దేవుడు మన తండ్రి, దేవుడు మన రక్షకుడు. ఆ దేవుడిని ప్రేమించాలి. ఆ దేవుడు అంటే మనకు భయం ఉండకూడదు. తండ్రి దగ్గరకు, తల్లి దగ్గరకు నువ్వు ఎట్లా వెళతావో అదేవిధంగా మనం కూడా దేవుని సమీపించాలి. అప్పుడే మన జీవితం మారిపోతుంది, మన దృక్పథాలు కూడా మారిపోతాయి. అందుకని దేవుణ్ణి గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉండాలి. ఆయన చేసిన ఘనకార్యాలు ఎప్పుడు మనందరూ చెబుతూ ఉండాలి.
దేవుని గురించే మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే మన జీవితాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన వైఖరిని ఈ ప్రేమే నియంత్రిస్తుంది. ఆ ప్రేమ అనేది మన మనసుల్లో ఉంటే మన దృక్పథాలు మారిపోతాయి, మన భావాలు మారిపోతాయి, మన మాటలు మారిపోతాయి, మన జీవన విధానం మారిపోతూ ఉంది. కాబట్టి వీటన్నిటిని మన మనసులో ఉంచుకొని ప్రభు మనకి నేర్పిన తన సువార్తను పాటిస్తూ మనం కూడా ఎప్పుడు ఈ ప్రేమలో స్థిరంగా ఉండిపోవాలి. అలా ఉండాలని ఈరోజు అందరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ నిలబడండి. అందరం కలిసి విశ్వాస సంగ్రహం చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుతున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుతున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. అధికారంలో పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుతున్నాను. పరిశుద్ధ కథోలిక సభను నీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుతున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుతున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుతున్నాను. నిత్య జీవమును విశ్వసించుతున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి మహోత్సవమును కొనియాడు మనము కృతజ్ఞతా హృదయముతో మన విన్నపాలను వినయపూర్వకంగా ప్రభునికి సమర్పించుదము. దయచేసి అర్పణ తీసుకువచ్చిన వాళ్ళు ఎక్కడ వారు అక్కడ నుంచున్నట్లయితే గురువులు వచ్చి మీ అర్పణలు స్వీకరించి దీవిస్తారు.
నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమనుట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, మానవుల రక్షణ నిమిత్తము తన సర్వస్వమును నీకు అర్పించుటలో ఆనందమును కనబరచిన పునీత ఫ్రాన్సిస్ జేవియర్ మహోత్సవము నాడు మేము తెచ్చిన ఈ కానుకలను దయతో స్వీకరింపుము. ఆత్మల రక్షణమును ఆకాంక్షించి సుదూర ప్రాంతములకు అతడు ప్రయాణించను. అటులనే మేము కూడా సువిశేష బోధకులకు సాక్షులుగా జీవించుచు మా సహోదరీ సహోదరులతో పాటు నీకు మరింత దగ్గర కాగలుగుదుముగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీసభ పునీత ఫ్రాన్సిస్ జేవియర్ వారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును మాకు దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున యేసేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము.
అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె నిగ్రహ వరుడైన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ సౌరి వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను అందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేయున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి,
నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రియమయందు ఈ లోకమును విడిచిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులు లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనందరం జ్ఞానస్నానం పొందినప్పుడు శ్రీసభ మనందరికీ ఒక ప్రార్థనను ఒప్పజెప్పింది. ఆ ప్రార్థనను ప్రార్థిస్తూ ప్రతిరోజు దేవునితో ఐక్యమవ్వాలని ఆ ప్రార్థన మనకిచ్చింది. అది క్రీస్తు ప్రభువు నేర్పిన ప్రార్థన. తన శిష్యులకు నేర్పాడు. ఆ తర్వాత శ్రీసభ మొత్తం నేర్చుకుంది. భక్తితో ఆ ప్రార్థనను ఇప్పుడు అందరం చెబుదాం. పరలోక జపం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపరిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
నిద్రకు ప్రాప్తం కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సజీవ విందు స్వర్లోక విందు సత్యజీవ విందు ఇది అమర ప్రేమ విందు. ఎడారిలో మన్నాగా దిగి వచ్చెను ఈ విందు, కలరా భోజన జ్ఞాపిక ఆత్మల రక్షణ విందు. ఎడారిలో మన్నాగా దిగి వచ్చెను ఈ విందు, కలరా భోజన జ్ఞాపిక ఆత్మల రక్షణ విందు. అభిషక్తుల హస్తాలతో రూపొందెను ఈ విందు, అభిషక్తుల హస్తాలతో రూపొందెను ఈ విందు. ఆత్మీయత ఫలింపజేసే అమరవరం ఈ విందు, ఆత్మీయత ఫలింపజేసే అమరవరం ఈ విందు. అమరమైన విందు అమరేశ్వరుని విందు, సత్యజీవ విందు ఇది సజీవ క్రీస్తు విందు. అమరమైన విందు అమరేశ్వరుని విందు, సత్యజీవ విందు ఇది సజీవ క్రీస్తు విందు. ఆత్మల వరముగా అవతరించే ఈ విందు, స్వీకరించు వారికి ధన్య ఫలము ఈ విందు. ఆత్మల వరముగా అవతరించే ఈ విందు, స్వీకరించు వారికి ధన్య ఫలము ఈ విందు. భగవంతునికి భక్తులకి బంధము ఈ విందు,
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఆత్మలను రక్షింపవలనడు ప్రేమాగ్ని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ హృదయమును దహించి వేసెను. మేము ఈరోజు కొనియాడు పరమరహస్యములు మా హృదయములను కూడా ఆత్మల రక్షణ పట్ల తృష్ణతో నింపునుగాక. ఆ పునీతుని అడుగుజాడలలో నడుచుచు అతని వలె మోక్షానందమును బహుమానముగా పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివరందరూ ఆమెను సమాధానం ఇవ్వండి. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు అపోస్తుల విశేష ప్రార్థనల ద్వారా మిమ్ము బలపరచెను. ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. సకల పునీతుల విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధల నుంచి విముక్తి నొంది వారి పవిత్ర జీవితాదర్శం ద్వారా ప్రభావితులై వారి వలె దైవమానవ సేవకు మీరు కూడా అంకితమగుదురుగాక. సకల పునీతుల ప్రశాంతమైన మనస్సులతో మోక్షములో ప్రవేశించరని పరిశుద్ధ శ్రీసభ అమితానందమును పొందుచున్నది. ఆ విధముగానే మీరు కూడా పునీతుల సహకారముతో ప్రభుని రాజ్యములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దివ్య సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమెనని చెప్పడానికి మీకు అందరికీ నోరులు రావటం లేదనుకుంటాను. అలసిపోయారు అందరూ. ఇంకొకసారి మీ అందరికీ నా శుభాశీస్సులు. ఈ పండుగ శుభాభివందనాలు. భగవంతుడు, ముఖ్యంగా క్రీస్తు ప్రభువు, తండ్రి దేవుడు, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ అమితంగా దీవించి మీ కుటుంబాలని దీవించి, ఎలాగైతే పునీత ఫ్రాన్సిస్ శౌరి వారు తమ జీవితాన్ని ధారపోశారో, ఏది తనకు ఉంచుకోకుండా జీవితాన్ని అంతా అర్పించారో, మనలో కూడా ఒక ఈ దైవ ప్రేమ అనేది ఒక జ్వాలలాగా మనందరిలో, మన హృదయాల్లో వెలగాలని, మన కుటుంబాల్లో అట్లా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దయచేసి తండ్రి గారితో మే రిక్వెస్ట్ ఆల్ ద ప్రీస్ట్ టు కమ్ ఫార్వర్డ్ టు కే పిక్చర్ విత్ బిషప్ గారు. దెన్ బిషప్ గారిని సన్మానించే మన పెద్ద గురువులు మరియో ఫాదర్ గారు, రాయ్ ఫాదర్ గారు, పసల్ థామస్ ఫాదర్ గారు, మరియో ఫాదర్ గారు, విల్సన్ ఫాదర్ గారు, నరేష్, సుశేశ్వర ఫాదరు, బిలాన్ ఫాదరు, ప్రసాద్ ఫాదర్ అందరూ తండ్రి గారిని సన్మానం చేసుకున్న తర్వాత ఈ సంవత్సరం 2024 ఇప్పుడు కొత్త క్యాలెండర్ ఓపెన్ చేయడం జరుగుద్ది. మన బిషప్ గారు క్యాలెండర్ ఆవిష్కరిస్తూ ఉన్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం.
యేసుక్రీస్తు